ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నిర్మల్ జిల్లాలో అమిత్ షా పర్యటన, ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ నేతలు. సింహాచలంలో నరసింహస్వామి వారి వార్షిక పవిత్రోత్సవాలు, కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లకు విశేష ఉత్సవము. కామారెడ్డిలో టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత సమావేశం, బండి సంజయ్ రేవంత్ రెడ్డిలకు ప్రభుత్వ విప్ గోవర్ధన్ సవాల్. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రైతు నిరసన కార్యక్రమాలు, పీలేరులో 4000 మందితో ర్యాలీ, అడ్డుకున్న పోలీసులు. ఇబ్రహీంపట్నంలో మద్యం దుకాణంపై మహిళల దాడి, వైన్ షాపులు తొలగించాలంటూ తీవ్ర ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నేడు బీజేపీ భారీ బహిరంగ సభ జరగనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సభలో పాల్గొనున్నారు. ఈ మేరకు బహిరంగ సభా స్థలిని ఏర్పాట్లను ఎంపీ సోయం బాపురావు పరిశీలించారు. ఆయనతో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రమేందర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాథోడ్ రమేష్ పరిశీలించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి నిర్వహించడం లేదని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. అమిత్ షా హాజరయ్యే బహిరంగ సభకు లక్షలాదిగా తరలి రావాలని, సభను విజయవంతం చేయాలని కోరారు. ఆసిఫాబాదు రాజ్యానికి రాజు ఉండే, అందుకోసమే మా ట్రైబల్స్ ఆదివాసులలో స్వతంత్రం కోసం పోరాటం చేసిన ఏకైక వ్యక్తి రామ్జీ గోండ్. కాబట్టి అతన్ని మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మర్చిపోవద్దన్న ఉద్దేశం. మరి ముఖ్యంగా నైజాంకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేసిండు. కాబట్టి అందుకోసమే నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే మరి ఒక రాజ్యానికి రాజు ఉన్నా కూడా అతన్ని తీసుకొని వచ్చి నిర్మల్లో రామ్జీ గోండ్ను ఊరి తీయడం జరిగింది. అదేవిధంగా రామ్జీ గోండ్తో పాటు ఆయన సైనికులు ఎవరైతే 1000 మంది ఉన్నారో ఆ సైనికుల్ని కూడా ఉరిదీయడం జరిగింది. కాబట్టి మేము ఇక్కడ ప్రత్యేకంగా నిర్మల్ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మొత్తం కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ తెలంగాణ విమోచన దినం 17 నాడు. కాబట్టి అందరూ కూడా భారీ సంఖ్యలో వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆదివాసీ సోదరులకు కూడా మరొక విషయము నేను విజ్ఞప్తి చేసి చెప్పడం జరుగుతుంది. ఈ తెలంగాణ దినోత్సవం, తెలంగాణ ఏదైతే అమర విమోచన దినం ఏదైతే ఉన్నదో ఇది ఆదివాసుల కొమరం భీము మన కోసం పోరాటం చేసిండు. అదే రకంగా రామ్జీ గోండ్ కూడా చేసిండు. కాబట్టి
అతన్ని గుర్తించడానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆ చరిత్రను బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆదివాసీ సోదరులు కూడా ఎక్కువ సంఖ్యలో హాజరుకయ్యి ఈ సభను విజయవంతం చేయాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా మేధావులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారికి వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు 20న ఏకాంత స్వప్నంతో పరిసమాప్తం అవుతాయి. ఉత్సవ మూర్తులైన త్రిగోవింద రాజస్వామి అమ్మవార్లకు కళ్యాణ మండపంలో విశేష ఉత్సవం జరగనున్నాయి. ఈ పవిత్రోత్సవాల్లో విశేష హోమాలు, వేద పారాయణలు, దివ్య ప్రబంధ సేవాకాలము, తిరునిధి ఉత్సవాలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు. ఇలవేత్తు శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో మూగజీవాలు చనిపోతున్నాయి. కోడిదూడలు, ఆవు పేయులు మరి దేవస్థానం వారు నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ మూగజీవాలు చనిపోతున్నాయి. మరి భక్తులు సమర్పించే బంగారం కావాలి, భక్తులు సమర్పించే డబ్బులు కావాలి, తలనీలాలు కావాలి, అన్ని విలువైన వస్తువులన్నీ కూడా దేవస్థానం కావాలి. మరి కోడిదూడల్ని తీసుకునేటప్పుడు వాటిని సంరక్షించే బాధ్యత దేవస్థానం వారు తీసుకోవాలి. లేనప్పుడు కోడిదూడలు తొలిపాంచావది వచ్చినప్పుడు కోడిదూడల్ని సేకరించిన తర్వాత రైతులకి పట్టాదారు పాస్బుక్ ఉన్న రైతులకి వెంటనే వాటిని అప్పచెప్తే వాళ్ళైనా వాటి బాగోగులు చూసుకుంటారు. మరి దేవస్థానం వారు మరి ప్రభుత్వమైన దీన్ని నిర్లక్ష్యం వహించడం వల్ల ఇది చాలా ఘోరమైన చర్యగా మేము భావిస్తున్నాం. నిన్న నేను తీసిన ఫోటోలోనే నేనే తీసాను ఈ ఫోటో. ఇక్కడ కోడిదూడలు చనిపోయి స్టేట్ బ్యాంక్ పక్కనే తీసుకువెళ్ళారు కోడిదూడలు. మరి వీటికి దేవస్థానం ఈవో గారైనా దేవస్థానం అధికారులైనా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. మరి దేవస్థానం వారు ఎవరికైతే గౌరవం కల్పించాలో వాళ్ళకి కల్పించట్లేదు, ఎవరికైతే కల్పించకూడదో వాళ్ళకి కల్పిస్తున్నారు. వీటిల్లో ఉన్నారు తప్ప ఇక్కడ సాంప్రదాయాలు కోడిదూడల సాంప్రదాయాలైనా ఇతర సాంప్రదాయాలని పాటించట్లేదు. మరి ఈవో గారైనా అధికారులైనా ప్రభుత్వమైనా దీనిపై తక్షణ చర్య తీసుకొని ఆవుల్ని గోవుల్ని మొత్తం దూడలన్నింటినీ కూడా సంరక్షణ చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిలపై సవాల్ విసిరారు ప్రభుత్వ విప్ గోవర్ధన్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు. కామారెడ్డి మున్సిపాలిటీలో జరిగిన నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా ఇన్ఛార్జ్ నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ దాదన విఠలరావులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి 3 ఏళ్లలో పార్టీలోకి వచ్చిన వ్యక్తికి అధ్యక్ష పదవి ఎలా వచ్చిందో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రానికి దిశ ముఖ్యమంత్రి కేసీఆర్ అని వచ్చే 2023 ఎన్నికల్లో సైతం గులాబీ జెండా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. కరీంనగర్లో రెప్పపాటు విజయంతో ఎంపీగా గెలిచిన బండి సంజయ్ హిందూ రాజ్యాన్ని స్థాపిస్తానంటున్నారని, మేము హిందువులం కాదా, మేము పూజలు చేయడం లేదా అని ప్రశ్నించారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునే పార్టీ బీజేపీ అని విమర్శించారు. ఎన్నుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కూడా అందరూ ఏకగ్రీవంగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రతినిధులలో కొందరు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. కానీ పార్టీ ప్రతినిధులు మాత్రం అన్ని గ్రామాలలో మన పార్టీ వాళ్ళే ఉంటున్నారు. మాట్లాడాల్సింది చెప్పు. కష్టపడి రాబోయేది ఎలక్షన్ కాలం కాబట్టి మన నాయకుడికి మంచి పేరు వస్తుంది. మనం ఏదైనా తప్పు పని చేస్తే
ఆ పేరు మనకంటే పార్టీ కార్యకర్తలు అంటే దాదాపుగా ఈ కరోనా మూలంగా మన విశ్వనారాయణ గారికి సన్మానం చేస్తారు. రైతు బంధు విలేజ్ కన్వీనర్, అదేవిధంగా కాసన్న నేటి రాజకీయాలు ఈ విధంగా రాష్ట్రంలో దేశంలో ఉన్నాయి. దానిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా మన పార్టీ పాత్ర ఏంటనే ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఇందాక దాదాపు గారు చెప్పారు, ఉద్యమ నాయకుడిగా రైతు నిరసన కార్యక్రమంలో భాగంగా టీడీపీ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున రైతులు కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. పీలేరులో టీడీపీ కార్యకర్తలు 4000 మందితో ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. జిల్లా ఇబ్రహీంపట్నంలో మద్యం దుకాణంపై మహిళలు దాడి చేశారు. ఇబ్రహీంపట్నంలోని పలు కాలనీలో జనవాసాలు మధ్యలో ప్రభుత్వ వైన్ షాపులు ఉన్నాయి. వైన్ షాప్ వద్దకు మందుబాబుల రాకపోకలతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. మందుబాబుల చేష్టలకు విసిగిపోయి ప్రభుత్వ వైన్ షాప్ పై దాడికి దిగారు. వైన్ షాప్ ను ఇళ్ల మధ్యలో నుండి తీసివేయాలని మద్యం దుకాణం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా నసూర్లాబాద్ మండలం అంకోల్ హజీపూర్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు మంజూరు చేసిన నేపథ్యంలో ఆయా పనులకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంకోల్లో 10 లక్షలతో నిర్మించిన కుర్మ సంఘ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం బాన్స్వాడ నియోజకవర్గం ముందంజలో ఉందని చెప్పారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 10,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు కాగా మరో 5,000 ఇళ్లు మంజూరు కోసం ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం లో కూడా ఇలాంటి పథకం అమలులో లేదని వివరించారు. భారతదేశంలో కేసీఆర్ లాగా ముఖ్యమంత్రులు 29 మంది ఉన్నారు. ఒక్క ఇంటికి 5,04,000 రూపాయలు మంజూరు చేసినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి భారతదేశంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పోయిన గవర్నమెంట్ హయాంలో దొంగలు కలిసి ఇట్లా ఊళ్ళు పంచుకున్నారు. గతంలో బాజాబ్తా 5,04,000 రూపాయలు ఒక ఇంటికి
ఒక్క బుడ్డ పైసా కూడా బాకీ కట్టాల్సిన అవసరం లేదు. మొత్తం 5 లక్షల రూపాయలు మాపేది. తెలంగాణలోనే 10,000 ఇండ్లు మంజూరు చేసుకున్నటువంటి ఒకే ఒక కాన్స్టిట్యున్సీ మన బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ వల్ల ఈ తారీఖు నాటి ముఖ్యమంత్రి గారు సొంత కాన్స్టిట్యున్సీ సిద్దిపేట అయినా గజ్వేల్ అయినా అక్కడ 4,000 ఇచ్చారు. కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు సిరిసిల్ల ఎమ్మెల్యే, ఆయన మంత్రి, ఆయన కాన్స్టిట్యున్సీలో 3,000 ఇచ్చారు. 10,000 ఇచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ ఒక బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ మాత్రమే తెలంగాణలో. 10,000కు తోడుగా ముఖ్యమంత్రి గారిని బతిమలాడుకొని ఇంకో 5,000 ఇల్లు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తాను. ఇల్లు లేదు అనే మాట నాకు వినబడద్దు పేదవారికి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా నేడు రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో తక్కువ ఎత్తులో పశ్చిమ నైరుతి గాలులు వీస్తున్నందున వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. వాయువ్య పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి ఆంధ్రప్రదేశ్ నుంచి దూరంగా వెళ్లడంతో గురువారం దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కావలిలో 38.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోహెల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోదాంలో మంటలు చెలరేగాయి. గోదాం నుండి పెద్ద ఎత్తున హఠాత్తుగా తీవ్రమైన మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన అక్కడి ప్రజలు పోలీసులకు ఫైర్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎరువుల కంపెనీనా? కంపెనీ పేరేమన్నా సైడ్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈ నెల 19న జరిగే వినాయక నిమజ్జనం వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఏసీపీ వెంకటరెడ్డి సూచించారు. వేడుకల్లో డీజేలను అనుమతి ఆయన తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఉత్సవ కమిటీలకు పలు సూచనలు ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్, కమిషనర్, విద్యుత్ శాఖ అధికారులు, పోలీస్ శాఖ సమన్వయంతో నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు చేశామని, చెరువు దగ్గర 2 క్రేన్లను ఏర్పాటు చేశామని, ఎవరు కూడా నీటిలో దిగడానికి ప్రయత్నించకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ రామచంద్రరావు, ఎస్ఐ దత్తాత్రేయ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ముందుగానే ఎర్లీగానే
నిమజ్జనానికి చేయమని చెప్తున్నాం. అదేవిధంగా కోవిడ్ ఉన్నది కాబట్టి ఆ కోవిడ్ నిబంధనలు పాటించి వాళ్ళు సూచనలు అన్ని సలహాలు పాటిస్తూ చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా మేము అందరికీ చెప్పడం జరిగింది. తర్వాత రోడ్డుకి సంబంధించిన కానీ ఏదైనా ఉన్న ప్యాచ్లు ఉన్న వాళ్ళు మున్సిపల్ వాళ్ళు అవన్నీ చూసుకుంటారు. మన చెరువు దగ్గర కూడా ట్యాంక్ దగ్గర కూడా 2 క్రేన్లను అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత ఎవరు కూడా ఎవరైతే నిమజ్జనానికి వస్తారో వాళ్ళు క్రేన్ వరకు వచ్చి ఆ క్రేన్లు అప్పచెప్పడం వరకే వాళ్ళది. దాని తర్వాత నీళ్ళలో పోయి లోపలికి పోయి అక్కడేస్తాం ఇక్కడేస్తాం అంటే ఈత రాకుండా వాళ్ళకు ఎవరైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాంటి నీళ్ళలోకి పోద్దని మేము ఆల్రెడీ చెప్పాము. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొసెషన్ పోయేటప్పుడు ఎవరి బండి వెనకాల బండి ఉండాలి. ఒక బండిని ఇంకొక బండి ఓవర్టేక్ చేసిపోతే గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి కూడా ఎవరు కూడా చేయొద్దని మేము పోలీసు వారికి చెప్పినాము. అదేవిధంగా నెక్స్ట్ ఒకరోజు ముందే 18వ తారీఖు నాడే నిమజ్జనానికి సంబంధించిన వెహికల్ను ఆర్గనైజర్స్ అరేంజ్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే మంచిది. ఆ రోజు దొరకదు కాబట్టి ముందే పెట్టుకుంటే మంచిదని కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైనా డిఫెక్ట్ వస్తే వెహికల్ను మధ్యలో అంత ప్రొసెషన్ ఆగిపోకుండా మిగతా వెనకాల వాళ్ళకి దారిస్తూ ఈ సైడ్ అయిపోతే ఆ డిఫెక్ట్ అయిపోయినాక మళ్ళీ వాళ్ళు కూడా పోవచ్చు. కాబట్టి ఇవన్నీ సూచనలు పాటిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం చేసుకోవాలని నేను ప్రజలందరికీ మరియు భక్తులందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లాలో అమిత్ షా పర్యటన, ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ నేతలు. సింహాచలంలో నరసింహస్వామి వారి వార్షిక పవిత్రోత్సవాలు, కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లకు విశేష ఉత్సవం. కామారెడ్డిలో టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత సమావేశం, బండి సంజయ్ రేవంత్ రెడ్డిలకు ప్రభుత్వ విప్ గోవర్ధన్ సవాల్. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రైతు నిరసన కార్యక్రమాలు, పీలేరులో 4000 మందితో ర్యాలీ, అడ్డుకున్న పోలీసులు. ఇబ్రహీంపట్నంలో మద్యం దుకాణంపై మహిళల దాడి, వైన్ షాపులు తొలగించాలంటూ తీవ్ర ఆందోళన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.